ద్వారక. ద్వారక అనేది శ్రీకృష్ణుడి యొక్క స్వయంగా తన చేతులతోటి నిర్మించిన ఒక నగరం. అంత గొప్ప మహానగరం అనేది ఎందుకు మునిగిపోయింది? శ్రీకృష్ణుడు తన తనువును చాలించడానికి కారణాలేంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, మన ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అనేది అందించి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తే నాకు ఇంతగానో సహాయం అనేది చేసినట్లుగా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే, శ్రీకృష్ణుడు భారతదేశ ఇతిహాసాలలో మహాభారతానికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు చనిపోవడానికి అలాగే ద్వారక నగరం మునిగిపోవడానికి ఇక్కడ ఎన్నో కారణాలు అనేవి ఈ గ్రంథాలలో పొందుపరిచి ఉన్నాయి. శ్రీకృష్ణుడు కంసుడిని హతమార్చిన తర్వాత తన ఇద్దరు భార్యలైన హస్తి, ప్రప్తి అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు వారి తండ్రి దగ్గరికి వెళ్లి నా భర్తని చంపిన వారి మీద పగ అనేది తీర్చుకోవాలని, కృష్ణుడిని వధించి తమ పగను తీర్చాలని వారి తండ్రి అయిన జరాసదని కోరుకోగా, ఈ జరాసద శ్రీకృష్ణుడి మీద అనేక రకాలుగా యుద్ధాలనేవి చేశారు. కేవలం శ్రీకృష్ణుడి మీదనే కాకుండా మధుర నగరం మీద ఎన్నోసార్లు ఈ జరాసదుడు ఎంతో మందిని హతమార్చాడు. ఇంకా శ్రీకృష్ణుడు మధుర నగరాన్ని కాపాడాలి, ఇక్కడ ప్రజల్ని కాపాడాలని ఆలోచిస్తూ శ్రీకృష్ణుడు ఒక రహస్యమైన నగరాన్ని నిర్మించి మధుర నగరంలో ఉండే ప్రజల్ని ఆ నగరంలో ఉంచి ఆ తర్వాత జరాసదుడిని అంతం చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నగరాన్ని సముద్రంలో నిర్మించాలని నిర్ణయంతో సముద్రంని భూమిని అడగ్గా సముద్రుడు 12 యోజనాల భూమి అనేది శ్రీకృష్ణుడికి ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణుడికి 12 యోజనాల భూమి అనేది ఇస్తూ సముద్రుడు ఒక షరతుని విధించాడు. ఈ నగరంలో ఎప్పుడైతే కొట్లాటలు అలాగే మారణ హోమం అనేది జరుగుతుందో, అధిక సంఖ్యలో ప్రజలు ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు ఈ నగరం మునిగిపోతుందని సముద్రుడు శ్రీకృష్ణుడికి షరత్ అనేది పెట్టాడు. ఇంకా శ్రీకృష్ణుడు అనుకున్నట్టుగానే ఇక్కడ సముద్రంలో అతిపెద్ద నగరాన్ని నిర్మించాడు. ఈ నగరానికి ద్వారక అని పేరు పెట్టాడు. ద్వారక నగరం అనేది అతి సుందరమైన నగరం. ఈ నగరంలో ప్రకృతి అందాలు అలాగే ఎటు చూసిన రాజకోటలు, గురుకురాలు అలాగే రాజుల సమావేశాలతోటి ఇక్కడ ద్వారక అనేది శోభతో కలకలలాడుతూ ఉండేది. ఆ రోజుల్లోనే ద్వారక నగరంలో 10 లక్షల మంది వరకు నివసిస్తూ ఉండేవారు. ఇంకా శ్రీకృష్ణుడు భీముడి సహాయంతో జరాసదని హతమార్చడం జరిగింది. ఇంకా జరాసదని హతమార్చడంతో ఇంకా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు అనుకున్న సమయంలో శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు ఇక్కడ ద్వారకం నగరం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ మేనత్త కొడుకుని కూడా శ్రీకృష్ణుడు హతమార్చి ద్వారక ప్రజల్ని కాపాడాడు. అలాగే ఎంతో మంది రాక్షసులు ద్వారక నగరం మీద యుద్ధాలనేవి చేశారు. కానీ అందరి నుండి కూడా శ్రీకృష్ణుడు ద్వారక నగరానికి విముక్తి అనేది ఇవ్వడం జరిగింది. ఏ రాక్షసుడు కూడా ద్వారక నగరాన్ని ఒక ఇటుక పెళ్ళని కూడా కదిలించలేకపోయాడు. కానీ ఒక మహిళ శాపం అనేది ద్వారక నగరాన్ని వదిలిపెట్టలేదు. పాండవులు కౌరవులకి యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు నాకు పాండవులు అలాగే కౌరవులు ఇద్దరు సమానమే, కానీ నేను ఇద్దరి దిక్కు యుద్ధం అనేది చేయలేను కదా. నా యాదవులందరూ ఒక సైన్యం, నేను ఒక సైన్యం, నేను కావాలో నా యాదవ సైన్యం కావాలో అని కౌరవులు పాండవులకి శ్రీకృష్ణుడు అడగ్గా, కౌరవులు యాదవులని కోరుకోగా పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకున్నారు. పాండవులకు తెలుసు శ్రీకృష్ణుడు తన మేధాశక్తి అనేది కొన్ని కోట్ల మంది యుద్ధ యోగులతో సమానమని. శ్రీకృష్ణుడి బలాబలాలు తెలిసిన ఇక్కడ పాండవులు శ్రీకృష్ణుని కోరుకున్నారు. అనుకున్నట్టుగానే ఇక్కడ పాండవులు యుద్ధాన్ని గెలిచారు. కౌరవులు ఓడిపోయారు. కౌరవులు మొత్తం ఇక్కడ 100 మందిలో 99 మంది చనిపోగా దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. కౌరవుల తల్లి గాంధారి తీవ్ర శోకంలో ఉంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్లి జరిగిందేదో జరిగింది, మీరు శాంతించండి అని శ్రీకృష్ణుడు అడగ్గా గాంధారి, ఓ శ్రీకృష్ణ, నీకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు, అయినా కూడా నా 99 మంది బిడ్డల ప్రాణాలని బలికొన్నావు అని ఇక్కడ గాంధారి శ్రీకృష్ణుడిని అడగ్గా, అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ తల్లి, పూర్వం మీ భర్త 100 మంది పిల్లలు కలిగిన ఒక అంశని చంపివేశాడు. ఆ అంశకు పుట్టిన 100 అంశ పిల్లలు కూడా చనిపోయాయి. ఆ పాపం అనేది ఈ జన్మలో తగిలింది. అందుకే తన బిడ్డల్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని గాంధారికి
శ్రీకృష్ణుడు వివరించాడు. ఇంకా గాంధారికి కోపం అనేది మరింత పెరిగి, నా భర్త చేసిన తప్పుకి ఏ అభం శుభం తెలియని నా పిల్లల్ని అలాగే నన్ను ఇంతలా బాధించడం అనేది తగునా? ఓ శ్రీకృష్ణ, నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు. నేను ఎలాంటి శోక సముద్రంలో ఉన్నానో నువ్వు కూడా ఇలాగే బాధపడతావు. నువ్వు కూడా నీ పిల్లలైన ద్వారక నగరాన్ని, ద్వారక ప్రజల్ని కోల్పోయి నాలాగే ఏడ్చే రోజనేది వస్తుందని శ్రీకృష్ణుణ్ణి గాంధారి శపించింది. ఇంకా శ్రీకృష్ణుడికి తెలుసు గాంధారి శాపం అనేది ఎప్పటికీ కూడా వదలదని. ఇంకా అప్పటికి 3 శతాబ్దాలు గడిచిపోయాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ ద్వారక నగరాన్ని ఏలుతున్నాడు. ద్వారక నగరం ఎంతో ప్రకృతి అందాలు, అలాగే రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. అదే సమయంలో శ్రీకృష్ణుని కలవడానికి నారదుడు అలాగే విశ్వామిత్రుడు ద్వారక నగరానికి వచ్చారు. ద్వారక నగరానికి వస్తున్న వీరిని చూసి యాదవులు ఆట పట్టించడం మొదలు పెట్టారు. 2 మగవారిని తీసుకువచ్చి వీరికి పుట్టబోయే పిల్లలు ఆడవారా మగవారా అని అడగడంతో నారదుడికి అలాగే విశ్వామిత్రుడికి కోపం అనేది వచ్చి ముసలం పుడుతుందని శాపం అనేది పెట్టారు. ఇంకా ఇక్కడ గాంధారి శాపం, ఈ మునుల శాపం అనేది ద్వారక నగరానికి తగిలింది. పదవుల కోసం యాదవులు ఒకరిని కొట్టుకుంటూ చనిపోయారు. ద్వారక మొత్తం యుద్ధంతో రగిలిపోతుంది. వారిలో వారే కొట్టుకుంటూ ద్వారక నగరాన్ని రూపురేఖల్ని మార్చేశారు. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిపించి, అర్జున, ద్వారక నగరాన్ని చూసుకో అని చెప్పి శ్రీకృష్ణుడు అడవులకు వెళ్లిపోయాడు. అడవిలో ఒక చెట్టు కింద శ్వేత తీరుతున్న శ్రీకృష్ణుడికి అటుగా వచ్చిన ఒక వేటగాడి బాణం అనేది తగిలింది. ఆ బాణం తగలడంతో శ్రీకృష్ణుడు చనిపోయాడు. శ్రీకృష్ణుడు చనిపోయాడని అంటారు కానీ శ్రీకృష్ణుడు కృష్ణ అవతారాన్ని ముగించాడని అర్థం ఇక్కడ. ఇంకా బలరాముడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలనేవి పూర్తి చేస్తాడు. ఇంకా అర్జునుడు ద్వారకలో మిగిలిన కొంతమంది మహిళల్ని, చిన్నపిల్లల్ని తీసుకొని అస్తినపురానికి వెళ్ళిపోతాడు. ఇంకా సముద్రుడు హెచ్చరించినట్లుగా ఎప్పుడైతే యుద్ధాలు, రక్తపాతం అనేది ఈ నగరంలో జరుగుతుందో అప్పుడు ఈ నగరాన్ని ముంచివేయడం జరుగుతుందని అన్నట్టుగానే ద్వారక నగరాన్ని సముద్రుడు ముంచివేశాడు. ఇంకా ద్వారక నగరం సముద్రంలో కలిసిపోయింది. కానీ ద్వారక నగరానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు అనేవి 1999 సంవత్సరంలో బయటపడ్డాయి. అరేబియా మహాసముద్రంలో ద్వారక నగరానికి సంబంధించిన అవశేషాలు అనేవి ఉన్నాయి. వీటిని ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా పరిశీలించారు. ఇవి అతి పురాతనమైన కట్టడాలుగా వారు నిర్ణయించారు. అలాగే ఇక్కడ దొరికిన కట్టడాలని కొన్నిటిని యూకే అలాగే జర్మనీకి పంపించి ఏ సంవత్సరానికి చెందినవిగా పరిశోధన చేయాలని కోరడం జరిగింది. వారి పరిశోధన ప్రకారం ఇవి 1443 లేదా 1345 సంవత్సరానికి చెందినవిగా వారు గుర్తించారు. అంటే ఇవి శ్రీకృష్ణుడి కాలానికి చెందినవిగా చెప్పుకోవచ్చు. మహానగరం అనేది బయటపడడంతో భారతదేశంలో హిందువులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.